ఏపీ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు పెన్షనర్స్ సంఘ భవనంలో ఘనంగా నిర్వహించారు. ఈ సభకు మహిళా అధ్యక్షురాలు మిస్ వి శేషగిరి అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథులుగా కాకినాడ ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ కడలి ఈశ్వరి, ఆల్ ఇండియా విమెన్స్ కౌన్సిల్ కాకినాడ బ్రాంచ్ అధ్యక్షులు ఎన్ భానుమతి, ట్రబల్ స్పోర్ట్స్ అధికారి ఎస్వి రమణమ్మ, అసిస్టెంట్ ట్రెజరీ అధికారి డి అపర్ణ పాల్గొని మాట్లాడారు. ప్రతి మహిళ సమాజంలో పోషించవలసిన పాత్రలు ఏ విధంగా నిర్వర్తించాలో వివరంగా తెలిపారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఆటల పోటీలలో గెలుపొందిన మహిళా మండలకు బహుమతులు అందజేశారు. సంఘ అధ్యక్షులు కె పద్మనాభం మాట్లాడుతూ మహిళా దినోత్సవం గురించి వివరించడం జరిగింది. అనంతరం ముఖ్య అతిథులకు సంఘ సభ్యులు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు అధిక సంఖ్యలో పెన్షనర్లు పాల్గొన్నారు. పంపిస్తాడు. ఇప్పుడు ఫ్లైట్స్ వచ్చాయి దగ్గర ఉన్నాను సార్. తీసుకోండి సార్, తీసుకోండి మేడం. ఇలా కూడా ఇచ్చారు మేడం. మేడం ప్లీజ్ సార్. సార్ భానుమతి గారు మేడం మేడం ఓకే మేడం. ఇంకా రాకపోయినా ఎవరో ప్రచండ 65 సార్ అలా అక్కడి నుంచి రోజు ఫోన్లు ముందు మాట్లాడతాను. మేము కూర్చున్నాక సేపు అయ్యాకమ్మా మాట్లాడుకో అంటుంటే గారు మేడం మేడం అన్ని ఓకే ప్లీజ్ స్మైలింగ్ ఉండాలి. వన్ మోర్ థ్యాంక్ యూ. ఓకే ఒక్క నిమిషం మళ్ళీ చూస్తారు ఆవిడ ఈనాటి సభాధ్యక్షురాలు శేషగిరి గారికి, అలాగే మహిళా దినోత్సవం కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన ఏపీ స్టేట్ రిటైర్డ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పద్మనాభ్ గారికి, ఈశ్వరి గారికి, భానుమతి గారికి, రమణమ్మ గారికి, అపర్ణ గారికి, అందరికీ కూడా ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళా దినోత్సవం అంటే మనం ఈరోజు కేక్ కటింగ్ లేదంటే ఒకరికొకరు విషెస్ చెప్పుకుంటూ జరుపుకునే రోజు కాదు. అంటే ఎవ్రీ ఇయర్ ఇట్ ఈస్ అ జెంటల్ రిమైండర్ ఫర్ అస్. అంటే మహిళా దినోత్సవం అన్నది ఎందుకు వచ్చింది అసలు? సాధారణంగా ఏదో మనం పర్టికులర్ డే జరుపుకుంటాము అంటే దాని వెనకాల ఒక హిస్టరీ ఉంటుంది ఎప్పుడు కూడా. ఎనీ డే, ఇట్ మే బి వరల్డ్ ఎయిడ్స్ డే, క్యాన్సర్ డే, యూత్ డే, ఇలాగ ఏదైనా మరి మహిళా దినోత్సవం అంటే లెట్స్ గో హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్. అంటే మహిళలు చాలా ఇబ్బంది పడ్డారు. అంటే వాళ్ళకి ఏ రైట్స్ లేవు, ఓట్ హక్కు లేదు, నెక్స్ట్ ఈక్వల్ వేజెస్ లేవు, అలాగే వర్క్ ప్లేసెస్లో సెక్యూరిటీ లేదు, అలాగే వాళ్ళకి ఫ్యామిలీలో తీసుకున్న డెసిషన్స్లో కూడా వాళ్ళకి భాగస్వామ్యం లేకుండా ఉండేది. సో ఇవన్నీ అలాగే జాబ్కి వెళ్ళాలన్నా కూడా పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చేది, కానీ పర్మిషన్స్ కూడా ఉండేవి కాదు. మరి ఇవన్నీ అధిగమించి ఎందుకంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ పెరిగిన తర్వాత ఒక్క మెన్ మీద అంతా బాధ్యత పడేస్తే ఎలాగా కుటుంబాన్ని ఎలా చూసుకోవాలని మహిళ తన ఫస్ట్ స్టెప్ తొలి అడుగు వేసి తన ఎంపవర్మెంట్ కోసం సొంతంగా తన ముందుకు వచ్చింది, మహిళలకి అవేర్నెస్ కోసం అని చెప్పి. ఆల్మోస్ట్ ఇది మనం 110 years బ్యాక్ తీసుకుంటే ఐ థింక్ ఇట్ స్టార్టెడ్ ఇన్ 1900s స్టార్ట్. 1908లో ఫస్ట్ టైం ఓట్ కోసం అని చెప్పేసి ఒక 15,000 మంది మహిళలు ఒక ర్యాలీ తీసి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొచ్చి, మన దేశం కాదు బయట దేశంలో ఒక ర్యాలీ తీసుకొచ్చి అవేర్నెస్ ఫస్ట్ టైం మాకు ఓటు హక్కు కల్పించింది. ఎందుకంటే ఓటు హక్కు కూడా లేదు. సో అక్కడి నుంచే స్టార్ట్ అయ్యి 1900s నుంచి స్టార్ట్ అయ్యి అలాగే ఇప్పుడు వచ్చింది. సో ఫస్ట్ టైం మహిళా దినోత్సవం ఇక్కడ కాదు బయట చేసుకుంటే బాగుంటుంది అన్నారు 1911లో. ఇప్పటికి మనం ఆల్మోస్ట్ 115 years వరకు మనం ఇప్పుడు వచ్చాం అంటే ఈ మహిళా దినోత్సవం. ఇక్కడ విమెన్ అసలు ఎందుకు ఎదుర్కొంటే ఇవన్నీ ఎందుకు ఫేస్ చేసిన విమెన్ కూడా అనుకోండి యాక్చువల్లీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటే మహిళని. సభకు విచ్చేసి నన్ను సిటీ కేబుల్ వారికి వీరందరికీ కూడా అభినందనలు తెలుపుతూ, నేటి సమాజంలో మహిళ తన బాధ్యతలు నేను ముందుగా మరి ప్రతి మహిళ బాధ్యతగానే వెలుగుతారు కాబట్టి సమాజంలో
పెద్దవారందరూ హెల్దీగా ఉండటానికి మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చాలా కార్యక్రమాలని యువతని కానీ పెద్దవారిని కానీ అందరినీ ఉత్తేజంగా చేయడానికి, వాళ్ళ జీవనశైలి బాగుండటానికి స్పోర్ట్స్ ఫర్ ఆల్, ఒక్కరికి కాదు స్పోర్ట్స్, అందరికీ స్పోర్ట్స్ అనే ఉద్దేశంతో స్పోర్ట్స్ పాలసీని 1924 వరకు రాయడం జరిగింది. దాన్ని ఉద్దేశించి అందరూ కూడా ఏదో విధమైన యాక్టివిటీస్ చేస్తూ తమ ఆరోగ్యాలు కాపాడుకోవాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలనేది ఆయన మెయిన్ కాన్సెప్ట్. ప్రతి విషయంలోనూ ప్రతి సభలోనూ ఆయన చెప్పేది అదే. అలాగే యువత కూడా సోషల్ మీడియాకి దూరం అవుతూ స్పోర్ట్స్లోను వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్లోను ముందుకు రావాలి. ఎందుకంటే సోషల్ మీడియా అన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్రమే ఎక్కువ ఉపయోగిస్తుంది. కాబట్టి సోషల్ మీడియాని పక్కన పెట్టి వాళ్ళ యొక్క ఫ్యూచర్ గురించి ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. అలాగే మహిళలు మరియు బాలికలు వీళ్ళందరూ కూడా కొంచెము జాగ్రత్తతో ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మహిళల్లో చాలా విధమైనటువంటి అరాచకాలు ఎక్కువైనాయి. కానీ మహిళా క్రీడాకారులు అందరూ కూడా చాలా జాగ్రత్తగా మెలుగుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. అలాగే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా ఒక ఆఫీసర్గా, నేను ట్రైబల్ స్పోర్ట్స్ ఆఫీసర్గా, అలాగే వీళ్ళందరికీ కూడా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాలా కార్యక్రమాలని శాప్ లీగ్స్ అని, శాప్ టోర్నమెంట్స్ అని పెడుతుంది. ఇది ఒక్క ఏజ్ గ్రూప్ కాదు, అన్ని ఏజ్ గ్రూపులకి పెడుతుంది. అంటే 75 లోపు ఉన్న వాళ్ళందరికీ కూడా క్రీడా కార్యక్రమాలని శాప్ లీగ్స్ ద్వారా నిర్వహిస్తున్నాము. అందరూ కూడా శాప్ వెబ్సైట్లో పాల్గొని మీరందరూ కూడా మీ యొక్క పేరు నమోదు చేసుకుంటే ఆటోమేటిక్గా మేమే మీ దగ్గరకు వచ్చి అడుగుతాము. అందరూ దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కాకినాడ నందు పెన్షనర్స్ భవనంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవము జరుపుకున్నాము. ఈ మహిళా దినోత్సవంకు ముఖ్య అతిథులుగా కర్రి పద్మశ్రీ గారు, ఎమ్మెల్సీ గారు, కడలి ఈశ్వరి గారు, డైరెక్టర్ ఆఫ్ సివిల్ సప్లైస్, ఎన్ భానుమతి గారు, ఆల్ ఇండియా ఉమెన్ ఈ మహిళా దినోత్సవంను ఘనంగా జరిపినందుకు వారందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలుపుతున్నాను, అభినందనలు. ఇచ్చటికి విచ్చేసిన మహిళలందరికీ, మాకు వెనకాల దీనికి మా ప్రెసిడెంట్ గారైన పద్మనాభం గారు, మా సెక్రటరీ లోకరాజు గారు, వారందరూ కూడా మాకు మంచి సపోర్ట్ ఇచ్చి ఈ రోజు ఈ కార్యక్రమాలు జరుపుటకు మాకు సహకరించారు. అందరికీ కూడా నా యొక్క అభినందన. ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మా పెన్షన్ సోదరిమణుల వారికి, అదేవిధంగా ఈరోజు ప్రత్యేకంగా చేసినటువంటి పద్మశ్రీ ఎమ్మెల్సీ గారికి, రాజేశ్వరి గారికి, అదేవిధంగా అపర్ణ గారికి, మరి మన స్పోర్ట్స్ ఆఫీసర్ అయినటువంటి రమణం గారికి, సీనియర్ మోస్ట్ ఆల్ ఇండియా ఉమెన్స్ ఫెడరేషన్ సెక్రటరీ చేసినటువంటి ప్రత్యేకమైన భానుమతి గారికి కూడా ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను. మరి ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారంతా కూడా ఇంచుమించు ఒక 3 గంటలు ఇక్కడ కూర్చున్నందుకు వారికి ఈ మీడియా సంబంధిగా నేను కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ, మరి నిన్ననే కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ గారి ద్వారా పెన్షన్స్ అసోసియేషన్కి వచ్చినటువంటి మొట్టమొదటి ప్రైజ్ కింద మా శాస్త్రి మేడం గారికి ఇవ్వడం జరిగింది. ఇది మరి దీని సందర్భంగా కూడా మా మహిళా మండలి, అంటే ప్రత్యేకంగా మా విశ్రాంత మహిళా మండలందరికీ కూడా ఇది ఒక అద్భుతమైనటువంటి ఇన్స్పిరేషను. మరి ఆ ఇన్స్పిరేషన్ అంతా కూడా ఇలాగే కొనసాగించాలనేసి మరి మన మగవారైనటువంటి వారు కూడా ఈరోజు ఇక్కడ వచ్చినందుకు ఈ సభాపూర్వక కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ, మరి మరొకసారి కలెక్టర్ గారి ద్వారా వచ్చిన ఈ ఫస్ట్ ప్రైజ్కి శాస్త్రి గారికి, శాస్త్రి బృందం అయినటువంటి గిరిజ గారు, సాయిజ గారు, కొంతమంది ఇక్కడ లేడీస్ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియబెట్టుకుని సెలవు తీసుకుంటున్నాను.